ఓకే. హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనం రేంజ్ ఫంక్షన్ ఎట్లా వాడాలి? ఓకే. ఇస్ ఆల్సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఆల్సో ఫర్ ద ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా? రేంజ్ ఫంక్షన్ ఎట్లా వాడాలి? పైథాన్ ప్రోగ్రామింగ్ లో ఎట్లా యూస్ చేయాలి అనేది సింపుల్ గా షార్ట్ గా స్వీట్ గా చూసేది. ఓకే. వెల్కమ్ బ్యాక్ టు ట్రై స్కూల్. మన స్కూల్ మన భాషలో మనం పైథాన్ సిరీస్ లో ఉన్నాము. So next lecture is about range function. సో ఓకే, రేంజ్ ఫంక్షన్ ఎట్లా వాడతాము ఆర్ అదంతా కూడా మనం చూద్దాం. ఓకేనా? సో రేంజ్ డేటా టైప్ రిప్రజెంట్స్ అ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్. అంటే సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ జనరేట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే రేంజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ అంటే 1, 2, 3, 4 అండ్ సో ఆన్ మనకు కావాల్సినంత వరకు. ఓకే, ఎంతవరకు కావాలంటే అంతవరకు. నో లిమిట్ అన్నమాట. ఓకే. ఓకే. సో ఇట్లా మనం సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ జనరేట్ చేయడానికి ఈ రేంజ్ ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఫంక్షన్ ఇస్ అ ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఆర్ ఇన్బిల్ట్ మెథడ్ అన్నమాట. ఓకే, ఇన్బిల్ట్ మెథడ్. ద ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ ద రేంజ్ డేటా టైప్ కెనాట్ బి మాడిఫైయబుల్. అందులో ఉన్నాయి మనం మాడిఫై చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రేంజ్ యూజ్ చేసి ఏబిసిడి జనరేట్ చేయొచ్చా? చేయలేము. ఓకే, సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ మాత్రమే జనరేట్ చేయగలం. దాన్ని మాత్రం మనం ఏం చేయొచ్చు, జనరేట్ అయితే చేయొచ్చు. సో దిస్ డేటా టైప్ ఈస్ ఇమ్యూటబుల్. గుర్తుపెట్టుకోండి, రేంజ్ డేటా టైప్ ఈస్ ఇమ్యూటబుల్. ఓకే. సో ఒక స్మాల్ ప్రోగ్రామ్ చేద్దాం. సింపుల్ గా అయిపోయే విధంగా ప్లాన్ చేద్దాం. ఓకే. సో ఇది మొత్తం తీసేస్తున్నాను నేను. సో ప్రింట్ రేంజ్. గుర్తుపెట్టుకోండి, స్పెల్లింగ్ షుడ్ బి పర్ఫెక్ట్. ఓకే. సో ఇక్కడ మీరు చూస్తే కనుక మీకు సింటాక్స్ కనపడుతుంది ఇక్కడ. సో ఇదొక సింటాక్స్, ఇదొక సింటాక్స్ అన్నమాట. చూడండి, స్టాప్ నోట్ చేసుకోవచ్చు మీకు కావాలంటే ఇవి. సో రేంజ్ స్టాప్ అంటే ఫస్ట్ ఈ సింటాక్స్ అప్లై చేద్దాం. స్టాప్ అనేది స్టాప్ ఏం చేసిన ఒక వాల్యూ ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఇస్తాను. చూడండి, ఎండ్ చేశాను. స్టాప్ వాల్యూ మాత్రమే ఇచ్చాను ఫస్ట్ నేను. సో రన్ చేద్దాం ఒకసారి. దీన్ని ఏమొచ్చింది? సో జస్ట్ మినిట్. ఓకే, ఒక్క నిమిషం. మనం చేసిన దానికి అవుట్పుట్ నేను చూపిస్తాను మీకు. ఒక నిమిషం. సో వాట్ వీ హ్యావ్ డన్. సో ఇది మనం చేసాం కదా, ఒక నిమిషం. ఓకే. సో అవుట్పుట్ అయితే అది కూర్చోండి, రేంజ్ అని చెప్పేసి అంటే 0 నుంచి 10 వరకు అయితే ప్రింట్ అయింది అనమాట. 0 నుంచి 10 వరకు ప్రింట్ అయింది. సో ఇట్లా మనం జనరేట్ చేయొచ్చు. ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ ని జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో ఇట్లా మనం దీన్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇవరికి అయిపోయింది. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం అసలు బేసికల్లీ? అసలు మాకు దీంతో ఏం పని ఉంది అంటే, వెన్ వీఆర్ యూజింగ్ లూప్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లూపింగ్ స్టేట్మెంట్స్ వస్తాయి తర్వాత. గుర్తుపెట్టుకోండి, ద వర్డ్ లూప్ అంటే ఏంటి? మళ్ళీ మళ్ళీ జరగడం. ఓకే, అలాగా లూపింగ్ కోడ్ అనేది మళ్ళీ మళ్ళీ జరగాలి అనేటప్పుడు మనం లూప్ అనేది యూజ్ చేస్తాము. సో అక్కడ నేను మళ్ళీ చెప్తాను. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం లూప్ దగ్గర ఈ రేంజ్ అనే డేటా టైప్ ని బాగా యూజ్ చేస్తాం మనం. ఓకే. సో ఒక్క పాయింట్ ని గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఓకే. లూప్స్ సచ్ యాజ్ ఫర్ లూప్, వైల్ లూప్, ఈ లూప్స్ దగ్గర మనం పర్టికులర్ గా ఈ డేటా టైప్ ని పక్కాగా యూజ్ చేస్తాం. ఓకే, డెఫినెట్ గా మనం యూజ్ చేయబోతున్నాం. చూడండి, ఒక స్మాల్ ప్రోగ్రామ్ ఇచ్చాడు. సో మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చిందిరా బాబు అంటే, వీ హ్యావ్ గాట్ ఏమొచ్చింది? జస్ట్ రేంజ్ ఆఫ్ అని ఇచ్చింది కదా. జస్ట్ రేంజ్ ఆఫ్ అని చెప్పి ఇట్లా వచ్చింది మనకి. ఇప్పుడు దాంట్లో ఉన్న వాల్యూస్ కావాలి మనకి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఏం చేద్దామంటే ఇది ఒక వేరియబుల్ లా తీసుకుందాం. ఓకేనా? వేరియబుల్ ఏ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు రేంజ్ ఆఫ్ 10 అన్నాం. ఫర్ లూప్ రాస్తున్నాను. ఒక నిమిషం పాస్